హాయ్ నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. విదేశాలకు వెళ్లే వ్యక్తికి పాస్పోర్ట్ గుర్తింపు కార్డు ఉపయోగించబడుతుంది. విదేశీ పర్యటనలకు పాస్పోర్ట్ మస్ట్ అండ్ షుడ్. పాస్పోర్ట్ లో ప్రయాణికుడి పేరు, చిరునామా, పౌరసత్వం, వయసు, సంతకం, ఇతర సమాచారం ఉంటుంది. ప్రపంచంలో పాస్పోర్ట్ విధానం అమల్లోకి వచ్చి 102 ఏళ్లు పూర్తయ్యాయి. రాష్ట్రపతి నుంచి ప్రధానమంత్రి వరకు ప్రభుత్వ అధికారులు ఒకే దేశం నుంచి మరొక దేశానికి వెళ్లేటప్పుడు తప్పనిసరిగా పాస్పోర్ట్ ను తీసుకువెళ్లాల్సి ఉంటుంది. కానీ ఒక ముగ్గురు వ్యక్తులకు మాత్రం ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళడానికైనా సరే పాస్పోర్ట్ అవసరం లేదు. ఆ ముగ్గురు ఎవరో తెలుసా? వారిలో బ్రిటన్ రాజు, జపాన్ రాజు, రాణి పాస్పోర్ట్ లేకుండా ప్రయాణించవచ్చునని మీకు తెలుసా? వివరాల్లోకి వెళితే, చార్లెస్ బ్రిటన్ రాజు కావడానికి ముందు దివంగత క్వీన్ ఎలిజబెత్ కు ఈ సౌకర్యాలు ఉన్నాయి. బ్రిటన్ రాజుగా చార్లెస్ అధికారం చేపట్టిన తర్వాత అతని కార్యదర్శులు తమ దేశ విదేశాంగ కార్యాలయం ద్వారా అన్ని దేశాలకు విదేశీ ప్రయాణాలకు అవసరమైన పత్రాలను పంపారు. కింగ్ చార్లెస్ ఇప్పుడు బ్రిటిష్ రాజకుటుంబానికి అధిపతి. వారి ప్రయాణానికి అనుమతి ఇవ్వాలి. రాజుల ప్రయాణానికి ఎలాంటి ఆటంకం కలగకూడదని ఆదేశం ఇచ్చారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే, బ్రిటిష్ రాజులకు మాత్రమే ఈ ప్రత్యేకత ఉంది. వారి భార్యలకు ఈ అధికారం లేదు. రాజు భార్య ప్రయాణిస్తున్నప్పుడు కాన్సులర్ పాస్పోర్ట్ ను కలిగి ఉంటుంది. కాన్సులర్ పాస్పోర్ట్ హోల్డర్లకు ప్రత్యేక మర్యాదలు, గౌరవం లభిస్తాయి. ప్రపంచంలోని ప్రధాన మంత్రులు, అధ్యక్షులు అందరూ ఒక దేశం నుంచి మరొక దేశానికి ప్రయాణించేటప్పుడు కాన్సులర్ పాస్పోర్టును కలిగి ఉండడం సర్వసాధారణం. కాన్సులర్ పాస్పోర్ట్లను కలిగి ఉన్న నాయకులకు భద్రత తనిఖీలు, ఇతర తనిఖీల నుంచి మినహాయింపు ఉంటుంది. భారతదేశంలో ఈ హోదాను ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి కలిగి ఉంటారు. ఇప్పుడు జపాన్ రాజు, రాణి కూడా ఈ అధికారాన్ని కలిగి ఉన్నారు. ప్రస్తుత జపాన్ రాజు నరుహిటో, అతని భార్య మసాకో ఓవాటా పాస్పోర్ట్ లేకుండా ప్రయాణించవచ్చు. రాజు కూర్చున్న సీటు నుంచి దిగే దేశానికి ప్రయాణిస్తున్నప్పుడు కాన్సులర్ పాస్పోర్ట్ తీసుకువెళతారు. తెలుసుకున్నారు కదా? మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.